హలో హాయ్ సీ యూ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మజ్జి ముచ్చట్లు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా ఏంటంటే స్పెషల్ సినిమా. అంటే మేము చిన్నప్పుడు, అంటే లైక్ మా ఏజ్ గ్రూప్ వాళ్ళు చిన్నప్పుడు విజయశాంతి గారు, వాణి విశ్వనాథ్ గారు విజయశాంతి గారు ఇలా వీళ్ళు బాగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసేవారనమాట. అప్పుడు వాళ్ళని చూసినప్పుడు అంటే కేటగిరీ వైజ్ చూస్తే కొంతమంది ఓన్లీ బోల్డ్ క్యారెక్టర్స్, కొంతమంది ఓన్లీ సెంటిమెంటల్ క్యారెక్టర్స్, కొంతమంది మంచిగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు. సో వీళ్ళు ఒక లెక్కన చూసుకుంటే వాళ్ళు అవి చేస్తూ కూడా ఇలా కూడా చేసేవాళ్ళు అనమాట, యాక్టింగ్ అనమాట. లైక్ విజయశాంతి గారు అయితే పోలీస్ ఆఫీసర్గా బాగా చేసేవాళ్ళు అనమాట. అలానే వాణి విశ్వనాథ్ గారు కూడా అలానే చేసేవారు. తర్వాతకి ఇంకొంచెం తగ్గిపోయింది. మధ్యలో మన నయనతార గారు అట్లా అనిపించేవారు. తర్వాతకి వచ్చేటప్పటికి ఇప్పుడు సమంత గారు అనమాట. అంటే ఇది స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమా నాకు పర్టికులర్గా నేను చూస్తున్నప్పుడు ఆ నేను ఫీల్ అయ్యా. లైక్ అప్పట్లో ఇలా ఉండేవి కదా కొన్ని సినిమాలు, ఎవరికి తెలియకుండా ఇంట్లో హౌస్ వైఫ్స్గా ఉండేవాళ్ళు, పక్క నుంచి పోలీస్ ఆఫీసర్ కూడా చేసేవాళ్ళు అని చెప్పేసి. అంటే అప్పట్లో ఇంకా ముందైతే శారదా గారు చేసేవారు, తర్వాత విజయశాంతి గారు, వాణి విశ్వనాథ్ గారు చేశారు. తర్వాత ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నప్పుడు వచ్చి అంతగా అయితే అంటే లైక్ ఎక్కడో అడపా 1-2 వచ్చాయేమో తెలియదు కానీ, బట్ ప్రైమ్ ఫిలిం మొత్తం కనిపించేలాగా అయితే ఏం రాలేదు. అంటే నాకు కనిపించలేదేమో, ఒకరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి, చెప్పండి. సో నాకు ఆ సినిమా చూసినప్పుడు, అంటే మా ఇంటి బంగారం చూస్తున్నంతసేపు ఆ ట్రామాలోకి వెళ్ళాను అనమాట. అంటే అక్కడ ఫీల్ తీసుకొచ్చి చూసుకున్నాను ఫిలింలో. కొంచెం అలా ఫీల్ వస్తుంది కదా, నేటివిటీ ఫీల్ వచ్చినట్టు. అంటే అప్పటి కల్చర్ ఇప్పటి కల్చర్ మిక్స్ చేసినట్టు అనిపించింది. బట్ అసలు సమంత గారికి నాకు తెలిసి హీరోయిన్కి పెద్ద పెద్ద హోల్డింగ్స్ పెడితే తినవే ఫస్ట్ ఉంటాయేమో అని చెప్పి అనిపించింది. సో ఈ సినిమాకి నాకు చూసినప్పుడు భలే ఫీల్ వచ్చింది అనమాట. ఈ సినిమాకి వెళ్ళే ముందు ఒక పెద్ద థియేటర్ దగ్గర తన హోల్డింగ్ చూసి వెళ్ళాను అనమాట. అసలు చాలా కూల్గా, చాలా ఒక శాంతి, ఏమంటారు పీస్ అంటాం కదా, ఆ పీస్ ఆఫ్ మైండ్తో చూసామన్నమాట. చాలా నీట్గా అనిపించింది. అండ్ తన పర్ఫార్మెన్స్ అయితే ఉష్ అంటది అనమాట. ఫైట్స్ మధ్యలో కూడా చాలా బాగా అనిపించింది. అండ్ తన స్ట్రక్చర్ ఏదైతే ఉందో అంత ఆర్ట్ అనమాట. ఒక ఆర్ట్ లాగా చేసుకున్నారు తను ఒక కళలాగా. అంటే కళ అంటే ఈ కళ కాదు, డ్రీమ్ లాగా కాదు, ఒక ఆర్ట్లో కళ అంటాం కదా, అలా అనిపించింది అనమాట. లలిత కళలాగా కళ. ఆమె వేసుకున్న శారీస్, ఆమె బిహేవియర్, ఒక్కరి దగ్గర సున్నితంగా, బయట జనాల దగ్గర ఎలా ఉండాలి అలాగా. అండ్ తన క్యారెక్టరైజేషన్ డీప్ కూడా ఎంత బాగా చూపించారు. తను చిన్నప్పటి నుంచి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకుండా, అంటే నమ్మలేకపోయే సిచ్యువేషన్స్లో ఉన్నప్పటికీ కూడా తను నేర్చుకుంటూ, తనని చెక్కుకుంటూ మలుచుకుంటూ వచ్చిన వ్యక్తి. అండ్ ఆఫ్ ది డే ఒక ఫ్యామిలీకి తన సపోర్ట్ ఎలా ఉంటుంది, వాళ్ళు నన్ను ఎంత ప్రేమిస్తున్నారు, వాళ్ళకి నేను ఏం చేయాలి అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా అనిపించింది. అండ్ రాజ్ గారు ఆ కథ క్రియేట్ చేసిన విధానం కూడా చాలా నీట్గా సెన్సిబుల్గా వెళ్తుంది. అండ్ క్లైమాక్స్లో అయితే ఇంకా బాగా అనిపించింది. అంటే ఇంకా బాగా ఎందుకు అనిపించింది అంటే, ఇప్పుడు లేడీ ఫైట్ చేసినప్పటికి కూడా తనే గెలవాలంటే ఒక్క దెబ్బ కూడా లేకుండా గెలవడం అంటే ఇది సినిమా కదరా, అందుకు ఇలా అయింది అన్నట్టు. బట్ తన క్రియేషన్ కూడా ఎంత జడ్జ్ అంటే లైక్ ఎంత ఏమంటారంటే న్యాయబద్ధంగా అనిపించింది. అంటే నాకు ఇక కొట్టేసింది, వాడు వెళ్ళిపోయాడు అనేటట్టు కాకుండా ఈక్వల్ రైట్స్ ఇచ్చారు ఇద్దరికి, విలన్కి అంటే లైక్ ఒక లీడ్ పాత్రకి అనమాట, సమంత గారికి. నాకు చాలా ఎలివేట్ అయ్యాను నేను. అంటే తను ఈజీగా సమంత గారు వాడిని చంపేసి వెళ్ళిపోవచ్చు, బట్ అలా చేయలే. వాడి చేత కూడా దెబ్బలు తిన్నది, వాడి చేత కూడా చావు దెబ్బ తినడం అనేది కొంచెం బాధ అనిపిస్తుంది చూడండి. అక్కడ దాకా కూడా తీసుకెళ్లారు. అంటే ఆ సెంటిమెంట్ యూస్ చేయాలని చేశారో లేకపోతే ఎలా చేశారో తెలియదు. దట్స్ హీరోయిజం, మ్యానరిజం అక్కడ వాడలేదు. నాకు అది నచ్చింది అనమాట. నాకైతే ఆ పాయింట్ బాగా నచ్చింది. మీకు ఏ పాయింట్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. అండ్ హోల్ ఫిలింలో శ్రీముఖి గారు యాడెడ్ అడ్వాంటేజ్, మాయా గారు అదే చిన్నపిల్ల క్యారెక్టర్ మాయా చేశారు కదా, ఒక 2-3 సీన్స్ కూడా ఫ్రేమ్స్లో కనిపించింది. నాకు ఎక్కడ డైలాగ్ పార్ట్ కనిపించలేదు. అంటే నీకు డైలాగ్ ఉంటుందేమో అని అనుకుని వెళ్ళాను అనమాట. అంతే ఒక్కటే అనుకుని వెళ్ళాను. అండ్ మిగతా అంతా స్లోగా ముచ్చటగా భలే వింతగా అనిపించింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద క్యారెక్టర్స్ నాకు కొంచెం సమంత గారి హస్బెండ్ది కొంచెం వేరే క్యారెక్టర్ ఏమైనా చేస్తుంటే బాగుంటుందేమో అని ఆ మినిట్ కనిపించింది. బట్ ఆఫ్టర్ దట్ ఓకే, లెట్ ఇట్ బి క్యాజువల్. ఒక్క క్యారెక్టర్ తప్పిపోతే ఏమవుతుందిలే అని చెప్పి. అంటే కాస్టింగ్ నేను ఎక్కువ చూస్తా కాబట్టి నా కాస్టింగ్లో ఆయన కాకుండా ఇంకెవరైనా చేస్తుంటే ఎవరు చేస్తే బెటర్ అన్నది కూడా తెలియదు, బట్ అలా ఫీల్ అయ్యా.
ఓకే. అందరం ఫీల్ అవుతాం కదా సినిమా చూసేటప్పుడు ఇలా అని చెప్పేసి ఈ ఒక్క దగ్గర నేను ఇలా ఫీల్ అయ్యా. అండ్ మిగతా కాస్టింగ్ అంతా నాకు ఓకే అనిపించింది. కార్ సెటప్స్ అంటే కార్ కూడా వింటేజ్ సెటప్, డ్రెస్సింగ్స్ వింటేజ్ సెటప్, సెట్స్ వేసిన వింటేజ్ సెటప్, అడవి కూడా చాలా బాగా చేశారు. అండ్ ఫ్లాష్ బ్యాక్ పాయింట్స్ కూడా బాగున్నాయి. నాకు అన్ని ఒక క్లమ్జీగా లేదు. అంటే చాలా మంది రివ్యూస్ నేను చెప్తున్నాను క్లమ్జీగా లేకపోతే అటు ఇటుగా అతికించినట్టు లేదు. ఒక క్రియేట్ చేసిన కథని మనకి ఎలా చెప్పాలో అలా చెప్పారు. అండ్ నీట్ స్క్రీన్ ప్లే, అంటే ఏ సీన్ తర్వాత ఏది రావాలన్నది. అండ్ వన్ ఆఫ్ ది మెయిన్ బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే ఫిలింకి కిరణ్ మేఘా క్యారెక్టర్. ఆవిడ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అని విన్నాను, బట్ అంటే వినడం తర్వాత ఏమనిపిస్తుంది అంటే నేను తన రీల్స్ ఏం చూడలేదు, డైరెక్ట్ ఇంకా స్క్రీన్ పైన చూద్దామని చెప్పి ఆగి కూర్చున్నాను. సీరియస్లీ గా యాక్ట్ చేశారు. తను ఒదిగిపోయారనమాట. పరకాయ ప్రవేశం అంటారు కదా, అలా చేశారనమాట. చాలా బాగా చేశారు కిరణ్ మేఘ గారు. అండ్ నాకు తెలిసి ఇంకా చాలా చాలా క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ఉంటారు అనుకుంటా. ఇప్పుడు కూడా ఏదో షూట్లో ఉండి ఉండొచ్చు అని నేను ఫీల్ అవుతున్నాను. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఏ రోజైనా తనని కలవాలి, నేను చూస్తా ఎలా కలవాలి ఏంటనేది ప్లాన్ చేస్తా. సమంత గారి కంటే కూడా ఈవెన్ కలవాలని నాకు ఆశగా ఉందన్నమాట. సమంత గారిని మనం ఈజీగా కలిసేవచ్చు ఏదో ఒక రోజు గట్టిగా ప్లాన్ చేస్తే, కానీ ఇలాంటి వాళ్ళని కలవడం కష్టం అనిపించేస్తుంది ఈ మధ్య. సో ఇంకా ఏం చెప్పాలి అంటే సినిమా అంతా చూస్తున్నంతసేపు చాలా బాగా ఫీల్ అయ్యాను. అంటే సినిమా చూసిన తర్వాత నాకు ఒక్కొక్క యాంగ్జైటీ, ఒక డ్రామా, ఒక హాంటింగ్లో వెళ్ళిపోతాను అనమాట. సో అది ఒక 2-3 days మన మైండ్లో వెళ్తూ ఉంటుంది అనమాట. మైండ్లో ఇది ఎలా అనుకొని రాశారు, ఇది ఎలా అనుకొని చేశారు. అండ్ సమంత గారు ఫైట్ చేస్తున్నప్పుడు, ఎమోషన్స్ క్యారీ చేస్తున్నప్పుడు, అండ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే తనే ఓన్గా డబ్ చేసుకున్నారు ఈసారి మూవీకి. అది కూడా చాలా మంచిగా అనిపించింది నాకు. ఎక్కడ కూడా ఏమనిపించలేదు, ఫ్లా అనిపించలేదు. అండ్ ఆల్ ద వే చాలా బాగా తీసుకెళ్లారు సినిమాని. మీకు ఎక్కడైనా చిన్న మిస్టేక్ లాంటిది ఏమైనా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. అండ్ మీరు మూవీ చూసారా, మీకు చూస్తే ఎలా అనిపించింది కూడా చెప్పండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటూ అప్పుడప్పుడు ఛానల్లో వచ్చే వీడియోస్ కూడా చూస్తూ ఉండండి అనమాట. ఇంకేముంది, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఉంటా మరి, సీ యూ, టాటా, బై బాయ్.